19న మెగా డిఎస్సి అభినందన సభ ఒకటి జరగబోతుందని, అదే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇస్తారని చెప్పేసి తెలుస్తూ ఉంది. మెగా డిఎస్సిలో ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులతో ఈ నెల 19న సీఎం చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ప్రభుత్వం అభినందన సభ జరగనుంది. ఈ మేరకు జిల్లా అధికారులకు గురువారం సమాచారం కూడా ఇచ్చారు. ఈ నెల 19న వెలగలపూడి సచివాలయం ప్రాంగణం వెనక భాగంలో ఈ సభ నిర్వహిస్తారు. ప్రధానంగా డిఎస్సిలో ఎంపికైన 26 జిల్లాలకు చెందిన 16,374 మంది అభ్యర్థులతో పాటు ఒక్కొక్క అభ్యర్థికి తోడుగా వారి తల్లిదండ్రుల్లో ఒక్కరికి ఈ సభలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ మేరకు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. మొత్తం 32,000 మందితో ఈ సభ జరుగుతుంది. ఈ సభలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నట్లు సమాచారం కూడా వస్తూ ఉంది. ఇది మొత్తం మీద ఏంటంటే మరి చాలా అంగరంగ వైభవంగా ప్రభుత్వం అయితే ఈ విషయాన్ని చాలా పెద్దదిగా మరి ఇది సమీకరణంగా, ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ సంబంధమైన సమీకరణంగా కూడా జరుగుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది సర్వసాధారణమే. ఎందుకనంటే రాజకీయ పార్టీ అనేది కంపల్సరీగా దాని యొక్క ఉనికి కోసం కావచ్చు, లేకపోతే అది ఏదన్నా పని చేసినప్పుడు కంపల్సరీగా అది ప్రజల్లోకి తీసుకుపోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేయడం జరుగుద్ది. అందులో ఒక భాగంగా ఇది ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. 19న మెగా డిఎస్సి అభినందన సభ అనేది జరుగుతూ ఉంది. నిజానికి ఇంతకంటే ఎక్కువ పోస్టులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ ఇంత పెద్ద మొత్తంలో మరి అభినందన సభలు లాంటివి అయితే ఎప్పుడు జరగలేదు. మరి అదే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తాము అని చెప్పేసి అంటూ ఉన్నారు, కానీ నిజానికి అన్ని వేల మందికి అక్కడ అంత పెద్ద జనసందోహం, అంత పెద్ద ఒక రాజకీయ పార్టీలు, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంతోమంది అధికారులు ఉన్నటువంటి అంత ప్రాంగణంలో అభ్యర్థులందరికీ జిల్లాల వారీగా ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం అనేది సాధారణంగా జరగకపోవచ్చు. కానీ కొంతమందికి అక్కడ మరి స్టేజ్ మీద పిలిచి కొంతమందికి ఒక్కొక్క జిల్లాలో కొంతమందికి పిలిచి ఇచ్చే ఛాన్సులు అయితే ఉంటే ఉండొచ్చు. మొత్తానికి అయితే ప్రభుత్వం దీన్ని చాలా పెద్ద విషయంగానే చూపించాలని చెప్పేసి భావిస్తుంది. 19న మెగా డిఎస్సి అభినందన సభకి ఒక్కొక్క కుటుంబం నుంచి ఇద్దరు, అంటే అభ్యర్థి, సెలెక్ట్ అయిన అభ్యర్థి, అలాగే పేరెంట్లో ఎవరో ఒకరు రావడానికి ఛాన్స్ ఇస్తున్నారు. మొత్తం మీద 32,000 మంది అభ్యర్థులకి ఈ యొక్క అవకాశం, ఇందులో పాల్గొనే అవకాశం అయితే వస్తూ ఉంది. ఎందుకంటే 16,347 పోస్టులు ఉన్నాయి కాబట్టి యావరేజ్గా మనం గమనించినట్లయితే ఇంచుమించు 33,000 మంది అభ్యర్థులు దీనిలో ఈ మీటింగ్లో పాల్గొనే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.